హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? పండగ రోజైతే చాలా చాలా సందడిగా ఉంటుంది కదండీ! రాఖీ పండగ రోజు. ఇంకా నేను ఆ రోజు ఎర్లీగానే లేచి ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని, పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని, పెద్దన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. కొంచెం లేటే అయిందండి. ఈసారైతే ఎవ్రీ ఇయర్ కొంచెం తొందరగా వెళ్తాము. బట్ ఈసారి కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకంటే ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా! పూజ. బాగా అలసిపోయినుండే. నెక్స్ట్ డే అసలు ఎర్లీగా పనులు చేద్దామంటే కొంచెం స్లో అయిపోయాయన్నమాట పనులు. చేయడానికి బాడీ సపోర్ట్ చేయలేదు. కొంచెం పనులన్నీ మెల్లగా చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి అయితే పెద్దన్న వాళ్ళ ఇంటికొచ్చాము. ఆహ్, అన్న, చెల్లెళ్ళు, అక్క, తమ్ముళ్ళు చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకునే పండగ రాఖీ పండగ. చాలా బాగా అనిపిస్తది. ప్రతి అన్న, ప్రతి తమ్ముడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా! నా అన్నదమ్ములు గూడా అంతే. మేము ఎప్పుడు వస్తామా అని జెప్పేసి అన్ని పనులు వాళ్ళు మానుకొని మా కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గరే ఉంటారు. కాకపోతే ఏంటంటే నాకు బ్రదర్స్ ఎక్కువ కాబట్టి లేట్ అవుతా ఉంటదనమాట. ఒకరింటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకరింటికి అలా వెళ్ళాలి కదా! లేట్ అవుతా ఉంటది. పాపం ఆ రోజైతే చాలా ఎన్ని అర్జెంట్ పనులున్నా కానీ అన్నీ మానేసుకొని అన్నయ్య వాళ్ళు, తమ్ముని వాళ్ళు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఫస్ట్ అయితే మేము పెద్దన్న వాళ్ళ ఇంటికొచ్చాము. పెద్దన్న వాళ్ళ ఇంటికొచ్చి ఇంకా వదినకి, అన్నయ్యకి, నా మేనల్లునికి, మేనకోడలికి, పిల్లలకి అందరికీ రాఖీ కట్టేసేసి ఇంకా స్వీట్ తినిపించి అక్కడి నుండి చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్తామనమాట. చాలా చాలా సంతోషంగా అనిపిస్తదండి. మనకు పండగ రోజైతే టైమే తెలియదు కదా! చాలా సందడిగా ఉంటుంది. అంటే ప్రతి ప్లేస్‌లో సందడిగా ఉంటుంది. చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో పండగ వాతావరణం చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే అందరూ అక్క చెల్లెళ్ళు వస్తారు గదా! పుట్టింటికి ఆ రోజు. ఒకవేళ నార్మల్ డేస్‌లో బిజీగా ఉన్నా కానీ పండగ రోజైతే కంపల్సరీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ ఇంట్లకొస్తారు. ఎంత దూరంలో ఉన్నా కూడా వస్తారు కదా! సో, చాలా మంచిగా అనిపిస్తది. ఆ సెలబ్రేషన్ అనేది నాకైతే చాలా ఇష్టము. అక్కడ పెద్దన్న వాళ్ళ ఇంట కట్టిన తర్వాత ఇంకా చిన్నన్న వాళ్ళ ఇంటికొచ్చాము. ఇక్కడ చిన్నన్నకి రాఖీ కడుతున్నాము. నా పెద్ద మేనల్లుడు అంటే చిన్నన్న వాళ్ళ పెద్ద కొడుకు వాడు లండన్‌లో ఉన్నాడు. వాడు వచ్చిన తర్వాత కడతాము. ఇంకా అన్నకి, వదినకి, చిన్న మేనల్లునికి కట్టేసేసి ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనమాట. వదిన లంచ్ ప్రిపేర్ చేసింది. సో, ఇంకా రాఖీ కట్టిన తర్వాత చిన్నన్న వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ కూడా ప్రిపేర్ చేసిందంట. పెద్దన్న వాళ్ళు కూడా లంచ్ ప్రిపేర్ చేశారు. కాకపోతే ఏంటంటే చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఎక్కువ ఉండాలంటే వీలు కాదనమాట. ఇంకా పెద్దన్న వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టేసి కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇంకా వదిన కూడా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారనమాట. సో, ఇంకా తను తినమన్నా కానీ ఇంకా లేట్ అవుతదేమో మీకు వెళ్ళండి. మళ్ళీ మాకు కూడా లేట్ అవుతుంది గదా! అని జెప్పేసేసి ఇంకా మేమొచ్చేసాము. చిన్నన్న వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టిన తర్వాత ఈసారైతే మా వదిన చాలా స్పెషల్ చేసిందనమాట మాకు. చాలా సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా వదిన ఇచ్చిన సర్ప్రైజ్ నాకు చెల్లికి చాలా నచ్చిందనమాట. వెరైటీగా చేసిందనమాట. ఇంగ నేనది మీకేం చూపించట్లేదు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ అన్నయ్య వాళ్ళకు రాఖీ కట్టిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తమ్ముని వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. చిన్న మేనకోడలు అంటే చాలామంది ఉన్నారండి. మేనల్లుండ్లు, మేనకోడళ్ళు పెద్ద ఫ్యామిలీ కదా మాది. ఇంకా మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినామంటే చాలా మందిమి ఉంటామనమాట. ఏదో ఒక్కరమో, ఇద్దరమో అన్నట్టు ఉండదు మా ఇంట్లో. ఇంకా చిన్నన్న వాళ్ళ ఇంట్లో కట్టి అక్కడ లంచ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. అమ్మ వాళ్ళు అప్పటి వరకు మా మరదళ్ళు పాపం వెయిట్ చేశారు. చిన్న మరదలుంది లాస్ట్ మరదలు. ఇంకా మిగతా మరదళ్ళు వెయిట్ చేశారు. అప్పటికే లేట్ అయిపోతుంది కదా! ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా! లాంగ్ వాళ్ళది. సో, ఇంకా వాళ్ళని వెళ్ళమన్నాము. ఎందుకంటే మళ్ళీ అంత లాంగ్ వెళ్ళి వాళ్ళకి గూడా ఇబ్బందవుతది కదా! మేము వచ్చేసరికి ఇంకా లేట్ అవుతదని చెప్పేస్తే, ఇంకా వాళ్ళని వెళ్ళమని చెప్తే వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికే రమ్మన్నాము. తమ్ముళ్ళను ముగ్గురిని. ఇక్కడ లాస్ట్‌కున్న అతను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. పేరుకు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ గానీ, నాకు సొంత తమ్ముని లెక్కనే తను కూడా. వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచే నేను రాఖీ కడతాను మా మరిదికి. వాళ్ళకు ఓన్ సిస్టర్స్ లేరు. నేనే రాఖీ కడతాను. సొంత అక్కలాగానే చూసుకుంటాడు నన్ను. చాలా ప్రేమగా చూసుకుంటాడు. నాకు చాలా సంతోషము.
అంటే నా ముగ్గురు తమ్ముళ్ళ అనడం కన్నా నాకు నలుగురు తమ్ముళ్ళు అని అనడము నాకు ఇష్టమనమాట. సో, ఇంకా తమ్ముళ్ళకి కట్టేసేసి అక్కడి నుంచి మళ్ళా ఇంకొక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అమ్మ తినమని అంటుంది. ఆల్రెడీ చిన్నన్న వాళ్ళ ఇంట్లో తిన్నాం కదమ్మా! నైట్ తింటాము అనేసి అన్నామనమాట. ఇంకా ఈసారి మా చిట్టి తల్లులు గూడా రాఖీ కడతారు. అంటే వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కడతారు. అందరికి వాళ్ళకి చిన్న చిన్న అన్నయ్యలు, పెద్ద పెద్ద అన్నయ్యలున్నారు. సో, ఫస్ట్ రాఖీ అనమాట. మా ఇద్దరు చిట్టి తల్లులకు తమ్మునికి ట్విన్స్ అనమాట గర్ల్స్. చాలా చాలా సంతోషము. మా ఇంట్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆడపిల్లలు పుట్టారనమాట. అందరూ ఈ మధ్య కాలంలో అబ్బాయిలే. అంటే చాలా పెద్ద ఫ్యామిలీ కదండీ. ఒకరు పెద్దగా అవ్వకముందే మళ్ళొక చిన్న బేబీ మా ఇంట్లోకి వచ్చేస్తారనమాట. ఎప్పుడు మా ఇల్లు ఖాళీగా ఉండదు. ఎప్పుడు చిన్న పిల్లలతోనే ఉంటుంది మా ఇల్లు. మాకు చాలా సందడిగా ఉంటుంది. సో, ఇంకా మా చిట్టి తల్లులు కూడా వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కట్టారు. వాళ్ళ పెద్దన్న నుంచి మొదలుపెడితే చిన్నన్నయ్య దాకా అందరికీ రాఖీలు కట్టారనమాట. ఎంత ముద్దుగా రాఖీలు కట్టారో వాళ్ళు. చాలా ముద్దు ముద్దు చేస్తారు. ఇక్కడ నేను లాస్ట్ మరదలికి కూడా రాఖీ కట్టేస్తున్నాను. ఆహ్, చాలా బాగా అనిపిస్తదండి ఈ ఫెస్టివల్ అయితే. ఇంకా చూస్తున్నారు కదా! తను మా మరిది గారు. తమ్ముడు. ఇంకా మరిది గారని పిలవడం కన్నా నాకు తమ్ముడనే చెప్పుకోవాలి. అంత అభిమానంగా మాట్లాడతారు. చాలా ప్రేమ చేస్తారు నన్ను. నాకు గూడా చాలా ఇష్టము. ఇంకా చూస్తున్నారు గదా! ఈ చిట్టి తల్లి ఈ ఇద్దరు చిట్టి తల్లులు ఎంత ముద్దుగా చేస్తారు. అంటే మేము ఎత్తుకుంటే అలానే కూర్చుంటారండి. ఎంతసేపయినా సరే అలానే కూర్చుంటారు. చాలా ముద్దనిపిస్తది. ఎవ్వరు ఎత్తుకున్నా ఏడవరు. చాలా బాగా అట్లనే కూర్చొని నవ్వుతూ ఉంటారు. ముద్దనిపిస్తది పిల్లలని చూస్తుంటే. చాలా చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంకా పెద్ద తమ్మునికి, రెండో తమ్మునికి, లాస్ట్ తమ్మునికి ఇంకా అందరికీ రాఖీలు కట్టేసేసి అక్కడి నుంచి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆల్రెడీ నేను వెళ్ళేసరికే ఇంకొక అన్నయ్యకి గట్టేశారు ఆళ్ళు. ఇప్పుడు ఇంకో అన్నయ్య అనమాట. ఈ ఇద్దరు అన్నయ్యలకు గడుతున్నారు. ఎంత క్యూట్ అనిపిస్తుందో వాళ్ళని చూస్తుంటే. అంటే ఎంత చిన్న పిల్లలకి అంటే రాఖీ కట్టాలని వాళ్ళకి, రాఖీ కట్టించుకోవాలని అన్నదమ్ములకి ఎంత ఆరాటం ఉంటది కదా! అంటే చిన్నప్పటి నుంచే మనము అన్నీ అలవాటు చేయాలండి పిల్లలకు. అట్లా అలవాటు చేస్తే అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అంటే వాళ్ళకి రాఖీ కట్టడానికి ఇట్లా రాదు. కాకపోతే వాళ్ళతోనే బొట్టు పెట్టించి రాఖీ కట్టించాలి. అది అందులో ఎంత హ్యాపీనెస్ ఉంటది. వాళ్ళకు మంచి మెమొరీ ఎంత చిన్నగున్నప్పుడే మా అన్నయ్యలకు రాఖీ కట్టడం స్టార్ట్ చేశాం మేము అని చెప్పేసి వాళ్ళు చాలా పెద్దగయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! ఇంకా ఇంట్లో కూడా మా అమ్మాయి మా అబ్బాయికి రాఖీ కట్టింది. నాకు రాఖీ కట్టిన తర్వాత ఇక్కడ మా అయానికి కూడా కడతది తను. మా వారు కొంచెం బిజీగా ఉండి మార్నింగే వెళ్ళిపోయారు. ఆయన ఈవినింగ్ వస్తా అన్నారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు గూడా రాఖీ కడతదనమాట. సో, ఆయన అందుకే వీడియోలో లేరు. మార్నింగే వెళ్ళిపోయారనమాట. ఎర్లీ మార్నింగ్ చాలా అర్జెంట్ వర్క్ ఉండే ఆయనకి. ఉండడానికి గూడా వీలు లేదు. అందుకోసం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఆయనకి కడతదనమాట. ఇంకా ఆయన వచ్చేంత వరకు వాళ్ళ తమ్ముడు కానీ, నేను కానీ ఎంతసేపు వెయిట్ చేయలేం కదా! నేనంటే సరే, ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళున్నారు. వాళ్ళు తొందరగా రాఖీ కట్టించుకోవాలి వాళ్ళ అక్కతో అని ఆరాటం ఉంటుంది కదా! సో, "నువ్వు కట్టమ్మా డ్యాడీ వచ్చిన తర్వాత మళ్ళీ కడదువులే" అని చెప్పేసి అన్నాను. మాకు కూడా రాఖీ కట్టింది. నేను ఆ వీడియో మళ్ళీ సెపరేట్‌గా పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళకి కట్టిన రాఖీ కదా! ఇంకొక వీడియో పెడతాను. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో పెట్టలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! మా చిట్టి తల్లులు ఎట్లా రాఖీ కడుతున్నారో చాలా చాలా మంచిగా అనిపించిందండి. అందరూ కలిసి ఒక దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటే నిజంగా ఆ హ్యాపీనెస్సే వేరు కదండీ! అసలు టైమే తెలియదు మా ఇంట్లో. డైలీ మేము అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాము. అంటే నేను కొంచెం నాకు బిజీ ఉండడం వల్ల అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అమ్మనైతే అన్నయ్యలు, తమ్ముళ్ళు డైలీ వచ్చి చూసుకుంటారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకొక అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళాము. పాపం మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళేసరికయితే లేట్ అయిపోయింది. అన్నయ్య వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా సేపటి నుంచి. వీడు కూడా నా మేనల్లుడు. ఇంకొక మేనల్లుడేమో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. వాడికి మ్యారేజ్ అయింది. వీడికి మ్యారేజ్ అయింది. వాడికి మ్యారేజ్ అయింది ఒక పాప. వీడికి రీసెంట్‌గా మ్యారేజ్ అయిందనమాట. సో, ఇంకా అన్నయ్యకి, వదినకి, నా మేనల్లునికి రాఖీ కట్టినము. నైట్ వదిన కూడా డిన్నరు ప్రిపేర్ చేసింది. సో, ఇంకా రాఖీ కట్టిన తర్వాత వదిన వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసి వచ్చామనమాట. ఆ రోజైతే వస్తుంటే ఫుల్లు వర్షము, ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే నైట్ అయిపోయింది కదండీ! ఇంక పండగ అంటే ఎలా ఉంటుంది? అందరూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు కాబట్టి చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది. అందులోనూ వర్షం పడింది కదా! సో, ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టేసేసి అక్కడే డిన్నర్ చేశాము. మాతో పాటు
తమ్ముని వాళ్ళ కూతురు, చిన్నోడు వాళ్ళు కూడా వచ్చారనమాట. నేను, చెల్లి, చిన్న మేనకోడలు, ఇంకొక మేనకోడలనమాట. తర్వాత చిన్నోడు వాడు మొన్న ఒక వీడియోలో డాన్స్ చేశాడే వాడనమాట. వాడు కూడా వచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్ బాయ్.